అరుణం జరిగింది. మానసిక వికలాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజీవ్ గాంధీ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న మానసిక వికలాంగురాలిపై కోనాల వెంకటేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరిన వెంకటేశ్వరరావు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వికలాంగురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో గుర్తించి అడగడంతో ఆమె జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం వికలాంగురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. నిందితుడు వెంకటేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొంటుమల్లి మార్కెట్కు చెందిన కందుకూరి కొండాలమ్మ అనే ఆమె వాళ్ళ ఆడబడుచు అయిన 43 సంవత్సరాల వయసు గల మానసిక వికలాంగురాలపై వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే కోనాల వెంకటేశ్వరరావు అనే అతను మొన్న 26వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశారని బొంటుమల్లి పోలీస్ స్టేషన్ నందు రిపోర్ట్ ఇవ్వగా దాని మీద బొంటుమల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి చెప్పింది. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో దారుణం జరిగింది. మానసిక వికలాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మొత్తం మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా బంటుమిల్లిలో దారుణం జరిగిందని మనం చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మానసిక వికలాంగురాలపైన అత్యాచారానికి పాల్పడిన సంఘటన లేటుగా బయటపడినటువంటి పరిస్థితి. ఈ నెల ఏదైతే గత నెల 26వ తారీఖున జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతుందో ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే బాధితురాలు రక్తస్రావంలో ఉండటం కనబడటంతో బంధువులు ఆరా తీయగా పక్కన ఉన్నటువంటి మరో ఒక వ్యక్తి ఆమెను బలాత్కారం చేసి ఆమెని అత్యాచారం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దీనిపైన పోలీసులు ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలు మనం చూసినట్లయితే కనుక మానసిక వికలాంగురాలుగా ఉన్నటువంటి ఒక మహిళ ఏదైతే బంటుమిల్లి రాజీవ్ గాంధీ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్నటువంటి మానసిక వికలాంగురాలైనటువంటి మహిళ ఆమెను 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి అత్యాచారానికి గురి చేయడంతో ఆమెకి బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం, రక్తస్రావం ఏర్పడడంతో పక్కనే ఉన్నటువంటి కొంత సమయం తర్వాత తన బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులు ఇక్కడికి రావడం, ఆమెకి ఏం జరిగిందని ఆరా తీయగా ఆమె కొంత సమయం తర్వాత పలానా జరిగిందంటూ వివరించడంతో ఆమె బంధువులు పోలీసులు ఆశ్రయించడం జరిగింది. పోలీసులు ఈ విషయం పైన ఏదైతే కేసు దర్యాప్తు చేస్తూ నడుస్తున్న క్రమంలో నిందితుడిని అయితే గుర్తించడం జరిగింది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా, ప్రస్తుతం అతని పైన గతంలో కూడా ఏదో ఒక లిక్కర్ కేసు మరియు ఏదో ఒక కేసు ఉన్నట్టుగా కూడా అటు పోలీసు వారికి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం మీద ఏదైతే ఈ మానసిక వికలాంగుల పైన జరిగినటువంటి దాడి ఘటన ఏదైతే ఉందో దానిపైన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా బాధితురాలికి అండగా నిలబడాలి, నిందితుడిని శిక్షించాలంటూ కూడా వారందరూ కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే ఆ నిందితురాలికి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తీసుకున్నటువంటి పోలీసులు పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మూర్తి. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.